సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తాలో విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకి ఎమ్మెల్యే హరీష్ రావు ఆసరే సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి 2.5 పాలనా కాలంలో ఒకటి అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ ను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని చెప్పి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు కూడా హామీలు ఇచ్చి ఇది ఇందిరమ్మ ప్రభుత్వం రాబోతుందని, ఇది సోనియా గాంధీ మాట అని, రాహుల్ గాంధీ మాట అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళైనా ఏ ఒక్క హామీ కూడా నిలుపుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ కార్మికులను కేసీఆర్ గారు గుర్తించి 26,000 మందికి వేతనాలు పెంచి ఆర్టిజన్లుగా గుర్తించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. 2016 సంవత్సరంలోనే దాదాపు 26,000 మందిని ఆర్టిజన్లుగా గుర్తించి మంచి వేతన ఒప్పందాన్ని ఆనాటి ప్రభుత్వం చేసింది. సరే, కొంతమంది ఈపీఎఫ్ కారణాల వల్ల కొద్దిమంది కార్మికులు మిగిలిపోయినారు. ఎన్సీడీఎల్లో మీటర్ రీడింగ్ కార్మికులను మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సరే, మీరు ఇప్పుడు 2016, 2026 అంటే 10 ఏళ్ళు అయింది. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళు ఆ రోజు ఏమన్నారు? మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, రెగ్యులరైజ్డ్ ఉద్యోగులుగా గుర్తిస్తాం, అన్నీ చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఇట్లా మీలాగా చాలామందికి ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్ అని ఉంటుంది, ఏది స్కూళ్ళల్లో చదువులు చెప్పే టీచర్. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ సమ్మె చేస్తే రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఇదో పెద్ద పని, మా గవర్నమెంట్ వస్తే ఛాయ్ తాగినంత సేపట్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాను, ఛాయ్ తాగినంత సేపట్ల రెగ్యులరైజ్ చేసేస్తా మిమ్మల్ని అన్నాడు. 2.5 ఏళ్ళలో ఎన్ని ఛాయలు తాగినావు రేవంత్ రెడ్డి? మరి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు గుర్తొచ్చిందా నీకు? అట్లే ఉపాధి హామీలో పనిచేస్తారు. టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఎంలు, ఏపీఓలు చాలామంది పనిచేస్తారు. అసలు మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మీకు స్కేల్ ఇచ్చేస్తాము అన్నారు. మధ్యలో పోతే ఇక అయిపోయింది, జీవోనే వస్తుందంటే పాపం వాళ్ళు స్వీట్లు పంచుకున్నారు, బుక్క గులాలు చల్లుకున్నారు, రేవంత్ రెడ్డికి సీతక్కకు పాలాభిషేకం చేసిండ్రు. 2.5 ఏళ్ళే జీవో వస్తుంది, ఉత్తదే అయిపోయింది. వాళ్ళను ఉపాధి హామీ ఉద్యోగులను అట్లా మోసం చేశారు. అంగన్వాడీ టీచర్లకు 18,000 జీతం ఇస్తాం, రిటైర్మెంట్కు 2 లక్షలు ఇస్తామని మాటిస్తే వాళ్ళు పాలాభిషేకం చేసిండ్రు. 2 ఏళ్ళే 18,000 జీతం వచ్చింది లేదు. ఏమైందని అడుగుదామని హైదరాబాద్ పోతే పోలీసు వాళ్ళతో కొట్టించుడు, గుర్రాలతో దొక్కించుడు. ఆశా వర్కర్లు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, 18,000 వేతనం ఇస్తాము అని వాళ్ళకి చెప్పారు. మొన్న ఆశాలు అసెంబ్లీ జరిగేటప్పుడు హైదరాబాద్కి వస్తే పోలీసు వాళ్ళతో కొట్టిస్తే స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి ఏర్పడ్డది.